వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ కి సంబంధించి ఏపీ న్యూ సిలబస్ లో భాగంగా 4th చాప్టర్ అయినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లో 6th టాపిక్ గా ఎక్సర్సైజ్ 4.2 సెకండ్ పార్ట్ నేర్చుకోబోతున్నాం. దీనిలో భాగంగా ఉన్న ప్రాబ్లమ్స్ 3 to 6 రిమైనింగ్ పార్ట్ అంతటిని కూడా ఈ వీడియోలో మనం పూర్తి చేయబోతున్నాం. ఎక్సర్సైజ్ 4.2 లాస్ట్ వీడియో పార్ట్. నెక్స్ట్ ప్రాబ్లం 3. Find two numbers whose sum is 27 and product is 182. సో ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మేట్ లో మార్చడానికి అనువుగా మనకి ఒక కండిషన్స్ రెండు ఇవ్వబడ్డాయి. 2 నంబర్స్ మనం కనుక్కోవాలి. వాటి యొక్క సమ్ అంటే వాటి మొత్తం 27 అవ్వాలి. ప్రోడక్ట్ అంటే వాటి మనం మల్టిప్లై చేస్తే వచ్చేది 182 అవ్వాలి. సో ఇటువంటి ప్రాబ్లం కి వర్డ్ ప్రాబ్లమ్స్ రూపంలో ఉన్న వాటికి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గా చేంజ్ చేయడం కోసం వేరియబుల్ ని ముందు తీసుకోవాలి. కాబట్టి మనం కనుక్కోవాల్సినటువంటి 2 నెంబర్స్ ని కూడా మనం ఒక వేరియబుల్ రూపంలో ఎక్స్ప్రెస్ చేద్దాం, ఎక్స్ అనే రూపంలో. మరి అటువంటప్పుడు ఇక్కడ సమ్ ఈజ్ 27 అన్నాడు కాబట్టి మనం బిగినింగ్ రాయడమే లెట్ ద రిక్వైర్డ్ నంబర్స్ బి అని చెప్పి రాస్తే మనం కావాల్సిన నెంబర్స్ ఏవి అంటే ఫస్ట్ నెంబర్ ని సపోజ్ మనం ఎక్స్ గా తీసుకోవచ్చు. ఫస్ట్ నెంబర్ ఈజ్ ఎక్స్ అనుకుంటే మరి సెకండ్ నెంబర్ ఏమవుతుంది, ఇక్కడ మనం వై అని వేరే వేరియబుల్ కాకుండా సింగిల్ వేరియబుల్ లో రాయడం కోసం ఒక నెంబర్ ఎక్స్ అయినప్పుడు వాటి సమ్ 27 అవ్వాలంటే అదర్ నెంబర్ ఏమవ్వాలి అంటే 27 లో ఈ ఎక్స్ మైనస్ చేయాల్సి ఉంటుంది. సో సెకండ్ నెంబర్ ఈజ్ 27 మైనస్ ఎక్స్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏ వేరియబుల్ తీసుకున్నా 27 లోంచి దాన్ని మైనస్ చేస్తే వచ్చేది సెకండ్ నెంబర్ అవుతుంది. సో మనం తీసుకున్న నెంబర్స్ ముందుగా ఎక్స్ ఫార్మాట్ లో రాసాం. నెక్స్ట్ ఇచ్చినటువంటి మన కండిషన్ అంటే ఆల్రెడీ 27 సమ్ అనే కండిషన్ ఇక్కడ యూజ్ చేస్తాం. మరి వాటి ప్రోడక్ట్ 182 అవ్వాలి. సో ప్రోడక్ట్ ఆఫ్ ద నంబర్స్ ఈక్వల్ టు 182. ఈ ప్రాబ్లం లో ఇచ్చిన కండిషన్ రాసాం. ప్రోడక్ట్ చేయడం అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయడం. దేర్ ఫోర్ సో నెక్స్ట్ స్టెప్ లో మనకు వచ్చేది ఎక్స్ ఇంటూ 27 మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 182. బికాస్ ప్రోడక్ట్ అంటే మనం మల్టిప్లైగా చేయగా వచ్చేటువంటి లబ్ధం. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ని మనం రియల్ గా ఈ వేరియబుల్స్ తో పూర్తి చేస్తే ఎక్స్ ఇంటూ 27, సో ఇట్ ఈస్ 27x మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 182. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫార్మేట్ లో రాయడం కోసం ఇక్కడ మనం అన్ని ఒకవైపు తీసుకొచ్చి రాస్తే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇందులో మనకి ఈ 182 కూడా ఇటువైపుకి వస్తే అన్ని ఒకవైపు వచ్చినట్టు అవుతుంది. కాబట్టి బిగినింగ్ మనం 182 ఇటు తీసుకొద్దాం. అంటే 27x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 182 ఈక్వల్ టు 0. బట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ కోసం బిగినింగ్ ఎక్స్ స్క్వేర్ టర్మ్, నెక్స్ట్ ఎక్స్ టర్మ్ అండ్ నెక్స్ట్ కాన్స్టెంట్ ఉండాలి. కాబట్టి అది కూడా ఆ బిగినింగ్ టర్మే మైనస్ లేకుండా మనం రాద్దాం అనుకున్నప్పుడు అంటే టోటల్ గా ఈ ఈక్వేషన్ ని మొత్తాన్ని మనం మైనస్ తో మల్టిప్లై చేసినప్పుడు అంటే ఈ సింబల్స్ అన్ని చేంజ్ చేస్తే జీరో సింబల్ మనకి ఎలాగో చేంజ్ అవ్వదు. సో బిగినింగ్ రాసేటువంటి టర్మ్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి దీని బదులుగా మనం ఏం రాసుకుంటాం డైరెక్ట్లీ ఎక్స్ స్క్వేర్. అంటే ఇవన్నీ కూడా రైట్ సైడ్ కి తీసుకొచ్చాం అనుకోండి. సో ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ 27x కి ఇది ప్లస్ చేసాం కాబట్టి ఇది మైనస్ అవుతుంది. సో మైనస్ 27x. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టెంట్ సో ఈ రెండు సింబల్స్ చేంజ్ చేసాం కనుక ఇది కూడా సింబల్ చేంజ్ ప్లస్ 182 ఈక్వల్ టు 0. నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. సో ఫ్యాక్టరైజేషన్ ద్వారా దీన్ని సాల్వ్ చేస్తేనే మనకి x ఎంత అంటే వాటిలో ఒక నెంబర్ ఎంతో తెలుస్తుంది. కాబట్టి ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ కోసం మనం ఇక్కడ పక్కనే ఇదే ప్రాబ్లంలో ఒకసారి a b c వాల్యూస్ ని ఐడెంటిఫై చేద్దాం. సో we can compare this equation to ax square plus bx plus c equal to 0. A means x square coefficient. So a is equal to 1. Next b coefficient of x. X coefficient ఇక్కడ సింబల్ తో సహా మనం చూస్తే మైనస్ 27 and constant is 182. మనకి ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ లో ఉన్నటువంటి ఇనిషియల్ మనం స్టెప్ ఏమిటి, ac ప్రోడక్ట్ ఫైండ్ చేయాలి. సో we have to find the product of ac. AC means 1 into 182, so equal to simply 182. సో 182 ప్రోడక్ట్ వచ్చేటువంటి పేర్స్ ని మనం కనుక్కోవాలి. ఆ పేర్స్ లో నుంచి మనకి B వచ్చే విధంగా మైనస్ 27 వచ్చే విధంగా మనం రాయాలి. సో దానికోసం మనకి ఇలాంటి పెద్ద నెంబర్స్ ఉన్నప్పుడు వెంటనే ఐడియా రావు. కాబట్టి ఇటువంటి పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు మీరు ఫ్యాక్టరైజేషన్ ప్రిఫర్ చేయవచ్చు. అంటే 182ని తీసుకుని ముందు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఆ వచ్చేటువంటి కాంబినేషన్స్ రకరకాలుగా మారిస్తే రకరకాల పేర్స్ మనకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇతర పెద్ద టేబుల్స్ తెలియకపోయినా అట్లీస్ట్ 182 ఈవెన్ నెంబర్ 2 టేబుల్ చూసినట్లయితే 91 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందని ఇందులో అర్థమవుతుంది.
బట్ 91కి ఫ్యాక్టర్స్ ఏమున్నాయని ఆలోచిస్తే ఇంకా కూడా ఓన్లీ 2 ఫ్యాక్టర్సే దానికి ఉంటాయి. అంటే 191 కాకుండా అదర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో మీకు 7 టేబుల్ ఇందులో క్యాన్సిల్ అవుతుందని గమనించవచ్చు. 2, 5, 3 ఏవి క్యాన్సిల్ కావు, బట్ 7 టేబుల్ ఇస్ ప్రిఫరబుల్. 7 టేబుల్ 91లో 13 టైమ్స్ వస్తుంది గమనించండి. 13 7s are 91. సో టోటల్లీ మనకి 182ని ఇప్పుడు ఈ విధంగా రాయవచ్చు, 2 into 7 into 13. సో దీని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇలా రాయడం వల్ల యూజ్ ఏమిటంటే ఇప్పుడు దీనికి డిఫరెంట్ కాంబినేషన్స్ ఇందులోంచే మనం రాయవచ్చు. అంటే 1 into 182, 2 into రాస్తే 91, 7 into రాస్తే రిమైనింగ్ 26, అలా కాకుండా ఈ రెండు ఒక కాంబినేషన్గా రాస్తే ఇది 14, 13. సో ఇప్పుడు వీటిలో ఏ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి కావాల్సినటువంటి బి ఫామ్ అవుతుంది. అంటే ప్రోడక్ట్ ఏసీ అవుతూ మిడిల్ టర్మ్ బికి ఈక్వల్ అయ్యే విధంగా వీటి సమ్ ఉండాలి. కాబట్టి 27 వచ్చే విధంగా ఈ పెయిర్స్ ని మనం రీఅరేంజ్ చేసుకుంటే ఇక్కడ గమనించండి, సపోజ్ 2 into 7 is 14. అంటే 182ని ఇలా కూడా రాయవచ్చు, 14 into 13 కూడా రాయవచ్చు. 14 13s are 182 అనమాట. బట్ 14 plus 13 equal to 27. మనకి ఇక్కడ బి వాల్యూ రాబట్టాలి. బి అంటే -27 కాబట్టి మైనస్ ఆఫ్ 27 ప్లేస్ లో ఇది మనం ప్రిఫర్ చేస్తాం. అంటే 14 plus 13. బట్ -27 కాబట్టి మైనస్ రెండింటికి వర్తిస్తుంది. సో -14 -13 అనేటువంటి టర్మ్స్ గా దీనిని మనం స్ప్లిట్ చేయాలి. సో ఇన్ ద నెక్స్ట్ స్టెప్ -27x can be splitted into 2 terms as -14x -13x. సో నెక్స్ట్ స్టెప్ మనం కంటిన్యూ చేద్దాం ఫ్యాక్టరైజేషన్ కోసం. సో x² బదులు యాజ్ ఇట్ ఈజ్ x² మైనస్ 27x నేరుగా రాయకుండా 2 టర్మ్స్ గా రాస్తాం. ఒకటి 14x రావాలి, ఒకటి 13x రావాలి, రెండిటికి మైనస్ ఉండాలి. సో -14x -13x ప్లస్ సో 182ని కూడా మనం ఇక్కడ ఈ ప్రోడక్ట్ అనే రాయవచ్చు. 14 into 13 కిందే దాన్ని మెన్షన్ చేయవచ్చు. బట్ ఇక్కడ ఏవైతే మైనస్ టర్మ్స్ రాస్తామో రెండింటిని ప్రోడక్ట్ కూడా మైనస్ ఏ రాయాలి. అంటే 182 బదులు మనం ఎలా విడగొట్టొచ్చు, -14 into -13 గా దీన్ని రాసుకోవచ్చు. ఎందువల్ల అంటే ఇలా మైనస్ ఇంటూ మైనస్ ప్రోడక్ట్ చూపించడం వల్ల చూడండి సేమ్ నెంబర్స్ ప్రోడక్ట్ 182 అయింది, సేమ్ నెంబర్స్ యొక్క సమ్ -27 అయింది. సో ఈ విధంగా అరేంజ్ చేయడం వల్ల మనకి ఆటోమేటికల్లీ ఫ్యాక్టరైజేషన్ ఈజీ అవుతుంది. సో ఈ మొదటి 2 టర్మ్స్ లో కామన్ ఫ్యాక్టర్ ని, తర్వాత 2 టర్మ్స్ లో కామన్ ఫ్యాక్టర్ ని ఐడెంటిఫై చేస్తే x is the common factor in the first 2 terms. So x into x is x² minus x into 14 is 14x. నెక్స్ట్ 2 టర్మ్స్ లో మనం అబ్జర్వ్ చేస్తే x లేదు, ఇక్కడ ఇంటూ ఉంది, బట్ 13 -13 is the కామన్ ఫ్యాక్టర్. సో -13 కామన్ తీస్తే రిమైనింగ్ -13x. నెక్స్ట్ ఇక్కడ సింబల్ చూడండి, -13 పోగా రిమైనింగ్ ఎంత ఉంది, మళ్ళీ -14 ఉంది. సో -14 ఈక్వల్ టు 0. సో ఈ విధంగా ఈ బ్రాకెట్ లో ఏ ఫ్యాక్టర్ అయితే వచ్చిందో అదే ఫ్యాక్టర్ ఇక్కడ వస్తేనే మనకు ఫ్యాక్టరైజేషన్ కరెక్ట్ అయినట్లు. సో టోటల్లీ x - 14 అనేది మనం కామన్ ఫ్యాక్టర్ గా తీసినట్లే. సో x - 14 into x - 13 షుడ్ బి ఈక్వల్ టు 0. సో దీని నుంచి మనకి రెండు 0 వాల్యూస్ ఆప్షన్స్ మనకు వస్తున్నాయి. విడివిడిగా మనం 0కి ఈక్వల్ చేస్తే x - 14 ఈక్వల్ టు 0 ఆర్ x - 13 ఈక్వల్ టు 0. సో x షుడ్ బి ఈక్వల్ టు 14 ఆర్ x మస్ట్ బి 13. సో ఈ మైనస్ ఇటు వస్తే ప్లస్ అయింది కనుక x కి రెండు ఆప్షన్స్ మనం గమనించవచ్చు, 14 కానీ 13 కానీ ఏదైనా అవ్వచ్చు. బట్ మనకి ఆ నెంబర్స్ ఏమనుకున్నాం, బిగినింగ్ నెంబర్ x అనుకున్నాం. అంటే బిగినింగ్ నెంబర్ 14 అయింది అనుకోండి, రిమైనింగ్ నెంబర్ ఏమవుతుంది 27 లో మైనస్ చేయాలి. బట్ 27 లో 14 మైనస్ చేస్తే మనకు వచ్చే 13. అలా కాకుండా బిగినింగ్ నెంబర్ 13 అనుకున్నాం అనుకోండి, 27 లో 13 మైనస్ చేస్తే 14. అంటే ఈ x రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకున్నా ఈ పెయిర్ అనేది చేంజ్ కాదు. సో ఆ నెంబర్స్ ఏమిటి, ఒకటి 13 ఒకటి 14 అని మనకు తెలుస్తున్నాయి కనుక ఫైనల్ కన్క్లూజన్ గా ద రిక్వైర్డ్ నెంబర్స్ ఆర్ 13, 14 గా రాయవచ్చు. సో ఈ 2 నెంబర్స్ ని సమ్ చేస్తే 27 వస్తుంది, ప్రోడక్ట్ చేస్తే 182 వస్తుందని మనం గమనించవచ్చు. సో ఇలాంటి కొంచెం పెద్ద నెంబర్ ఇచ్చినప్పుడు ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా ఆ కాంబినేషన్ ని మనం గెస్ చేయడం కొంత ఈజీగా ఉంటుంది. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ప్రాబ్లం నెంబర్ 3. నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. నెక్స్ట్ సమ్, ఫోర్త్ ప్రాబ్లం. Find 2 consecutive positive integers, sum of whose squares is 365. సో ఈ ప్రాబ్లంలో కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్. సో పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్ నథింగ్ బట్ న్యాచురల్ నెంబర్స్. కన్సిక్యూటివ్ మీన్స్ మనకి వరుసగా ఉన్నటువంటివి, ప్రక్కనే ఉన్నటువంటివి. సో ఇక్కడ అటువంటి వాటిని ముందు ఎక్సెల్ లో మనం తీసుకుందాం. లెట్ ద 2 consecutive positive integers be. అంటే ముందు మనం తీసుకునేది రెండు పాజిటివ్ ఇంటీజర్స్ ఉండాలి, కన్సిక్యూటివ్ గా ఉండాలి అనుకున్నప్పుడు అవేమిటో తెలియనప్పుడు బిగినింగ్ నెంబర్ ని కనుక మనం x గా తీసుకుంటే నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది, కన్సిక్యూటివ్ మీనింగ్ మనకు తెలిస్తే కన్సిక్యూటివ్ మీన్స్
నెక్స్ట్ నెంబర్ అంటే ఇక్కడ దాని సక్సెసర్ అంటాం. ఎక్స్కి ఒకటి యాడ్ చేస్తే వచ్చేది ఇంటీజర్స్ లో నెక్స్ట్ నెంబర్ అవుతుంది కాబట్టి ఇది ఎక్స్ అయితే నెక్స్ట్ నెంబర్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. సో కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ రెండింటిని కూడా ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ 1 గా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడికే కన్సిక్యూటివ్ అనే కండిషన్ పాటించాం. నెక్స్ట్ ఇచ్చిన మెయిన్ కండిషన్ ఇది సమ్ ఆఫ్ హూస్ స్క్వేర్స్ ఈజ్ 365. అంటే ఈ రెండిటి యొక్క స్క్వేర్స్ ని సమ్ చేస్తే 365 మనకి రావాల్సి ఉంది. సో సమ్ ఆఫ్ దే స్క్వేర్స్ ఈక్వల్ టు 365 అనే కండిషన్ రాసాం. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ గా మనం అప్లై చేయాలి. దేర్ ఫోర్ సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ అంటే ముందు ఈ రెండింటిని స్క్వేర్స్ చేయాలి. ఫస్ట్ నెంబర్ ఈజ్ ఎక్స్, సో ఇట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్, బికాస్ సమ్ ఆఫ్ అని ఉంది కాబట్టి ప్లస్ చేయాలి. నెక్స్ట్ నెంబర్ ని కూడా స్క్వేర్ చేయాలి. బట్ నెక్స్ట్ నెంబర్ ఈజ్ ఎక్స్ ప్లస్ 1, సో ఎక్స్ ప్లస్ 1 ని స్క్వేర్ చేయాలంటే ఈ మొత్తానికి హోల్ స్క్వేర్ రాయాల్సి ఉంటుంది ఈక్వల్ టు 365. సో ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గా అన్ని ఒకవైపు తీసుకొచ్చి రాయవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ లో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్, బట్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అన్నప్పుడు మనం ఇక్కడ మనకి తెలిసినటువంటి ఈ స్పెషల్ ప్రోడక్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనేదాన్ని అప్లై చేద్దాం. సో ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అనేటువంటి ఈ స్పెషల్ ప్రోడక్ట్ ద్వారా ఏ బి ప్లేసెస్ లో ఉన్న x1 అని ఇక్కడ అప్లై చేయవచ్చు. సో ఏ స్క్వేర్ మీన్స్ హియర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ab అనే టర్మ్ రావాలంటే 2x1 ఈ మూడు మల్టిప్లై చేయాలి. సో 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ బి స్క్వేర్, ఇన్స్టెడ్ ఆఫ్ బి స్క్వేర్ వీ కెన్ రైట్ 1 స్క్వేర్ ఈక్వల్ టు 365. సో ఇక్కడ హోల్ స్క్వేర్ వచ్చింది కాబట్టి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనేది వాడాం. ఇక నెక్స్ట్ టర్మ్ లో ఇంకా వీటిని సింప్లిఫై చేయొచ్చు. ఎక్స్ స్క్వేర్ అండ్ ఎక్స్ స్క్వేర్ బోత్ ఆర్ లైక్ టర్మ్స్, సో ఇట్ బికమ్స్ 2x స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ 1 ఇట్ ఈస్ నథింగ్ బట్ 2x ప్లస్ 1 స్క్వేర్ ఈజ్ 1. నెక్స్ట్ అన్ని ఒకవైపు తీసుకురావడానికి వీలుగా 365 కూడా లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 365 ఈక్వల్ టు 0. సో ఇక రిమైనింగ్ ఉన్న వాటిలో మళ్ళీ 1 మైనస్ 365 ఈ రెండు కూడా కాన్స్టెంట్సే కాబట్టి ప్లస్ 1 మైనస్ ఎక్కువ ఉంది, సో ఇక్కడ సబ్ట్రాక్షన్ మనం చేయాలి. సో నెక్స్ట్ స్టెప్ లో 2x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ మైనస్ మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ సబ్ట్రాక్షన్ లో వచ్చే సింబల్ మైనస్ అవుతుంది, 364 అవుతుంది. బట్ ఇది ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయినప్పటికీ మనం అబ్జర్వ్ చేస్తే ఇంకా దీన్ని సింప్లిఫై చేసే ఛాన్స్ ఉంది. అన్ని చోట్ల కూడా 2 టేబుల్ కామన్ గా మనం గమనించవచ్చు. సో ఇక్కడ 2 అనేది కామన్ ఫ్యాక్టర్ గా మొత్తం ఈక్వేషన్ నుంచి బయటకు తీస్తే రిమైనింగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఇంటూ హౌ మచ్ ఈక్వల్ టు 364. సో 364 ని ఇక్కడ 2 తో డివైడ్ చేసి మనం రాస్తే ఇక్కడ సో 182 అవుతుంది ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇంటూలో ఉన్న 2 ఇటు వస్తే బైలోకి మొత్తం 0 కాబట్టి దీన్ని బట్టి మనకు వచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 182 ఈక్వల్ టు 0 అవుతుంది, బికాస్ 0/2 ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్ మీరు గమనిస్తే ఆల్మోస్ట్ మనకి దీని ముందు ప్రాబ్లంలో ఇచ్చిన ఈక్వేషన్ లాంటిది అని గమనించవచ్చు. బికాస్ ఇక్కడ 182 మళ్ళీ కాన్స్టెంట్ గా ఉంది, మిడిల్లో కాకపోతే 1 ఉంది. సో ఇలాంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు మళ్ళీ మీకు ఇంతకు ముందే చెప్పినట్లు ఈ ఏబిసి వాల్యూస్ ని మనం ఐడెంటిఫై చేస్తే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఏబిసి అంటే ఇక్కడ 1 1 మైనస్ 182 మనం గమనించవచ్చు. సో ఫస్ట్ మనం ఏసీ ప్రోడక్ట్ ఫైండ్ చేయాలి కాబట్టి 1 ఇంటూ మైనస్ 182 అంటే ఇప్పుడు మనం మళ్ళీ ఫ్యాక్టర్స్ గా విడగొట్టాల్సిన నంబర్ ఏమిటి 182 మాత్రమే. కానీ ఆ ప్రోడక్ట్ లోంచి బి వచ్చే విధంగా అంటే 1 వచ్చే విధంగా సమ్ రాయాలి. 1 వచ్చే విధంగా రాయాలంటే ప్రోడక్ట్ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ ద్వారా 1 రావాలి. సో ఇంతకు ముందే మనం 182ని విడగొట్టిన విధానం చూడొచ్చు. సేమ్ దీని ముందు ప్రాబ్లం లాగే 182 ఈ విధంగా మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకుంటూ వెళ్తే 2 7 13 వస్తాయి. సో 2 7s are 14 కాబట్టి 14 13 ఈ కాంబినేషన్ తీసుకుంటే కరెక్ట్ గా వాటి మధ్య గ్యాప్ 1 ఉంటుంది. సో ఇక్కడ మనకి b కి ఈక్వల్ చేయాలంటే b అంటే 1 కాబట్టి b ని ఎలా రాయొచ్చు, ఇప్పుడు 14 లోంచి 13 తీసినట్లుగా రాయవచ్చు. మనకి ప్లస్ 1 రావాలి కాబట్టి b ప్లేస్ లో 14 మైనస్ 13 అని ఈ విధంగా తీసుకుంటాం. సో నెక్స్ట్ స్టెప్ లో అందుకే ఇప్పుడు ఏం రాయొచ్చు ఎక్స్ స్క్వేర్ ఈ ప్లస్ ఎక్స్ బదులుగా 1x రాయకుండా 14x లోంచి 13x మనం తీసినట్లుగా రాయవచ్చు. సో ప్లస్ 14x మైనస్ 13x మైనస్ 182 ప్లేస్ లో కూడా 14 ఇంటూ 13 వచ్చే విధంగా మనం రాయవచ్చు. సో 14 ఇంటూ 13 ఈక్వల్ టు 0. సో మళ్ళీ మనం కామన్ ఫ్యాక్టర్స్ ఈ విధంగా రెండింటి నుంచి బయటకు తీస్తే x ఇస్ ద కామన్ ఫ్యాక్టర్, x ఇంటూ x is x స్క్వేర్ ప్లస్ x ఇంటూ 14 is 14x. నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ టర్మ్స్ లో 13 అనేది కామన్ గా ఉంది, మైనస్ కూడా రెండు చోట్ల ఉంది కాబట్టి మైనస్ 13 కామన్ తీస్తే ఇక్కడ x మైనస్ ముందుగానే కామన్ తీసాం కాబట్టి ఇక్కడ ఉన్నది ఇంటూలో 14, సో ఇట్ ఈస్ ప్లస్ 14.
సో టోటల్గా మనకి మళ్ళీ కామన్ ఫ్యాక్టర్స్ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ప్లస్ 14 అనేది ఒక బ్రాకెట్లోను ఎక్స్ మైనస్ 13 ఒక బ్రాకెట్లో ఉండటం మనం గమనించవచ్చు. సో ఈ రెండింటిని ఈ ప్రోడక్ట్ 0 విడివిడిగా ఈక్వల్ చేస్తే మళ్ళీ మనకి ఏమవుతుంది, ఎక్స్కి రెండు ఆప్షన్స్ మనకు వస్తాయి. సో ఎక్స్ ప్లస్ 14 ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 13 ఈక్వల్ టు 0. సో దీన్ని బట్టి మనకి చూడండి, ఎక్స్ వాల్యూ ఇది తీసుకుంటే మైనస్ 14 అవుతుంది ఇది షిఫ్ట్ అయితే, ఇక్కడ ఈ 13 ఇటు షిఫ్ట్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13 అవుతుంది. సో మైనస్ 14 ఆర్ 13 ఏదైనా సరే ఈ ఈక్వేషన్ కి సొల్యూషనే. బట్ ఇక్కడ ఎక్స్ అంటే మనం అబ్జర్వ్ చేస్తే పాజిటివ్ ఇంటీజర్ అని మెన్షన్ చేస్తాం. ఎక్స్ ఈజ్ పాజిటివ్. ఎక్స్ పాజిటివ్ అంటే ఓన్లీ 13 అనే నెంబర్ ఒకటే మనకి ఇక్కడ కన్సిడర్ చేయాలి, మైనస్ 14 తీసుకోకూడదు, అంటే నెగిటివ్ ఇంటీజర్ అవుతుంది. సో దేర్ ఫోర్ మనకి ఇక్కడ ఎక్స్ షుడ్ బి పాజిటివ్ అని ప్రాబ్లంలో ఉంది కనుక, సో ఎక్స్ షుడ్ బి పాజిటివ్ మీన్స్ ఎక్స్ ఈజ్ ఓన్లీ 13 అనేటువంటి వాల్యూయే మనం కన్సిడర్లోకి తీసుకోవాలి. పాజిటివ్ వాల్యూలో ఓన్లీ 13 ఉంది అంటే బిగినింగ్ నెంబర్ మనకి 13. సో నెక్స్ట్ నెంబర్ ఎంత అవుతుంది, 13కి ఒకటి యాడ్ చేస్తే వచ్చేది అంటే 14. సో ప్రాబ్లంలో మనం కనుక్కోమన్నటువంటి రిక్వైర్డ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఏమవుతాయి, బిగినింగ్ 13, నెక్స్ట్ ఇది 14 గా మనం తీసుకోవాలి. ఇవి మనం కన్సిడర్లోకి తీసుకోకూడదు. సో ఫైనల్ కన్క్లూజన్, ద రిక్వైర్డ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఆర్ 13, 14. సో 13 అండ్ 14 అనేవి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. మైనస్ 14 మనం సెలెక్ట్ చేసుకోకూడదు, బికాస్ ప్రాబ్లంలోనే పాజిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ నెంబర్ని మనం, అంటే ఈ రెండిట్లో ఏదైనా అవ్వచ్చు, నెగిటివ్కి ఇక్కడ ఛాన్స్ లేదు కాబట్టి ఇది ఒక ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఫోర్త్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. ఫిఫ్త్ ప్రాబ్లం, the altitude of a right triangle is 7 centimeters less than its base. If the hypotenuse is 13 centimeters, find the other two sides. సో రైట్ ట్రయాంగిల్ రిలేటెడ్ ప్రాబ్లం ఇది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే మనకి ఒకసారి ఆ షేప్ ఐడెంటిఫై చేసుకుంటే ఈ విధంగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని మనం ఉంటుంది. సపోజ్ దీనికి ఏదైనా మనం నేమింగ్ ఇద్దాం. లెట్ us సే దిస్ ట్రయాంగిల్ ఈజ్ ఏబిసి. సో ఈ బి ప్లేస్ లో మనకి రైట్ యాంగిల్ ఉంది అనుకుందాం. సో ప్రాబ్లంలో ఎనీ నేమ్స్ ఇవ్వలేదు కాబట్టి మనం ఇష్టం వచ్చిన నేమ్స్ తో ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇక్కడ ఆల్టిట్యూడ్ అండ్ బేస్, హైపోటెన్యూస్. సో ఈ 3 వర్డ్స్ కూడా మనకి స్టూడెంట్స్ కి తెలిసి ఉండాలి. హైపోటెన్యూస్ మీన్స్ రైట్ యాంగిల్ కి ఆపోజిట్ ఉండేటువంటి సైడ్, అంటే ద సైడ్ ఆపోజిట్ టు ద 90 degrees ఈజ్ కాల్డ్ హైపోటెన్యూస్. బేస్, ఈ అదర్ 2 సైడ్స్ లో ఎనీ వన్ మనం బేస్ తీసుకోవచ్చు. ఆల్టిట్యూడ్ అంటే మనకి హైట్ తో సమానం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బేస్ అంటే బీసీ అనుకుంటే హైట్ ఆర్ ఆల్టిట్యూడ్ ఏబి అవుతుంది, హైపోటెన్యూస్ మనకి ఏసీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, హైపోటెన్యూస్ డైరెక్ట్లీ ఇవ్వబడింది. హైపోటెన్యూస్ ఈజ్ 13 సెంటీమీటర్స్, అంటే ఈ ప్లేస్ లో ఉన్నది 13 సెంటీమీటర్స్ అని ఒక సైడ్ మనకి క్లియర్ గా ఇవ్వబడింది. బట్ బేస్ ఆల్టిట్యూడ్ ఇవ్వకుండా ఆల్టిట్యూడ్ ఎంత అనే దాన్ని ఇలా ఇచ్చారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజ్ 7 అని కాదు, 7 సెంటీమీటర్స్ లెస్ దాన్ ఇట్స్ బేస్, అంటే బేస్ కంటే 7 తక్కువ. ముందు బేస్ ఎంతో తెలిస్తే దాన్ని 7 తగ్గించవచ్చు. సపోజ్ ఈ బేస్ నే, అంటే ఈ బీసీనే బేస్ అనుకుని మనం దాన్ని ఎక్స్ గా తీసుకుంటే, సపోజ్ ఎక్స్ సెంటీమీటర్స్ అనుకుంటే, మరి ఇక్కడ ఆల్టిట్యూడ్ అంటే ఏబి అనేది ఆల్టిట్యూడ్ అవుతుంది. ఏబి ఎంత అవుతుంది ఇప్పుడు, 7 లెస్ దాన్ ఇట్స్ బేస్ కాబట్టి ఎక్స్ లోంచి ఇక్కడ మనం 7 మైనస్ చేయాలి. సో ఇట్ ఈస్ ఎక్స్ మైనస్ 7 అవుతుంది. సో ఇది ఎంత వస్తే అన్ని సెంటీమీటర్స్. సో టోటల్ గా ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి ఈ 3 సైడ్స్ కి కూడా ఒక ఫార్మేట్ లో మనం రాసాం. హైపోటెన్యూస్ ఈజ్ డైరెక్ట్లీ గివెన్, మనం జస్ట్ బేస్ ని ఎక్స్ అనుకున్నాం, బేస్ కంటే 7 తక్కువ అని ఉంది కాబట్టి హైట్ ని మనం ఎక్స్ మైనస్ 7, ఆర్ ఇది ఎక్స్ అనుకుంటే ఇది ఎక్స్ ప్లస్ 7 ఎలా అయినా తీసుకోవచ్చు. ఒకటి బేస్ ఒకటి ఆల్టిట్యూడ్ గా మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం కి తగ్గట్టుగా ఉంది మ్యాటర్ మనం రాసుకుంటే, ఇన్ ద రైట్ ట్రయాంగిల్ ఏబిసి లెట్ ద బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. మనం అనుకున్నది ఏంటి, బేస్ ని మనం ఎక్స్ గా తీసుకున్నాం. సో హైట్ ఆర్ ఆల్టిట్యూడ్ ఎంత అవుతుంది, therefore the altitude of the triangle AB equal to ఎంత రాసాం, ఎక్స్ కంటే 7 లెస్ దాన్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి రావాల్సిందంతా ఎక్స్ మైనస్ 7 సెంటీమీటర్స్. నెక్స్ట్ హైపోటెన్యూస్ మెన్షన్ చేయాలి. సో ద హైపోటెన్యూస్ ఏసీ ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్. ఇవి ప్రాబ్లంలో ఇచ్చిన విషయాలన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. బట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 3 సైడ్స్ ఏదో ఒక ఫార్మేట్ లో మన దగ్గర ఉన్నప్పుడు ఆ 3 సైడ్స్ మధ్య ఉన్న రిలేషన్ కి సంబంధించి మనం లోయర్ సెక్షన్ నుంచి నేర్చుకుంటూనే ఉంటాం. ఈవెన్ 10th క్లాస్ లో కూడా ట్రయాంగిల్స్ చాప్టర్ లో మనం మెన్షన్ చేస్తాం. పైథాగరస్ థియరం అనేటువంటి ఫేమస్ ప్రిన్సిపల్ మనం ఉపయోగిస్తాం. సో మనకి ద స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ ది అదర్స్ 2 సైడ్స్ అనేటువంటి రిలేషన్ కూడా ఉపయోగించాలి. దీన్నే మనం ఏమంటాం, పైథాగరస్ థియరం. సో బై పైథాగరస్ థియరం అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సంబంధించిన పైథాగరస్ థియరం అప్లై చేయడం ద్వారా ఏం చెప్పొచ్చు, మనకి ఇందులో ఉన్నటువంటి హైపోటెన్యూస్ స్క్వేర్ ఒక్కటే ఎంత వస్తుందో రిమైనింగ్ 2 సైడ్స్ స్క్వేర్స్ టోటల్ కూడా అంతే అవుతుంది. సో దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, సో ఇక్కడ పైథాగరస్ థియరం అప్లై చేసి మనం రాస్తే
ఏబి అనేది ఒక సైడ్, సో ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ ఈజ్ అనదర్ సైడ్, బీసీ స్క్వేర్ షుడ్ బి ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. సో ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ టోటల్ ఎంత అవుతుందో ఒక్క ఏసీ స్క్వేర్ మాత్రమే ఎంత అవుతుందని చెప్పేదే మనకి పైథాగరస్ థీరం. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి సంబంధించి మనకి లోయర్ సెక్షన్ నుంచి ఈవెన్ అట్లీస్ట్ 9th క్లాస్ నుంచి వాడుతున్నటువంటి ఒక ఫేమస్ ప్రిన్సిపల్. సో మనం ఇది ఇక్కడ అప్లై చేద్దాం. ఏబి బీసీ ఏసీ మధ్య రిలేషన్ మనకు తెలిసింది ఇదే కాబట్టి ఏబి ప్లేస్ లో ఇక్కడ మనం అనుకున్నటువంటి x-7 ఉంది. సో x-7 హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ అంటే ఇక్కడ జస్ట్ ఎక్స్ అనుకున్నాం, సో ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ ప్లేస్ లో 13 ఉంది కాబట్టి 13 స్క్వేర్. సో దీన్ని మనం స్టెప్స్ కంటిన్యూ చేస్తే ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మాట్ లోకి మనం మార్చవచ్చు. సో x-7 హోల్ స్క్వేర్ మీన్స్ నథింగ్ బట్ a-b హోల్ స్క్వేర్. సో a-b హోల్ స్క్వేర్ స్టెప్స్ ఎలా ఉంటాయో అదే విధంగా రాయాలి. ఒకసారి నేను ఇక్కడ a-b హోల్ స్క్వేర్ మళ్ళీ మనకి మెన్షన్ చేస్తున్నాను. సో a-b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అనేటువంటి రిలేషన్ ఐడియా ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ x-7 హోల్ స్క్వేర్ ని మనం రాయగలుగుతాం. సో ఎక్స్ ప్లేస్ లో ఇక్కడ ఏ అంటే ఏ ప్లేస్ లో ఎక్స్ ని బి ప్లేస్ లో 7 ని రీప్లేస్ చేస్తే దీంట్లో ఫస్ట్ స్టెప్ లో మనకి ఏం రావాలి, ఏ స్క్వేర్ రావాలి అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab బదులు 2x7 ఇవి మల్టిప్లై చేయాలి. సో 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 7 ప్లస్ బి స్క్వేర్ కి ప్లస్ వస్తుంది, సో బి ప్లేస్ లో 7 స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఏముంది ఆల్రెడీ ఇంకొక ఎక్స్ స్క్వేర్ ఉంది, సో దాని బదులు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు రైట్ సైడ్ మనకి 13 స్క్వేర్ ఉంది. 13 స్క్వేర్ మీన్స్ 13 13s ఆర్ 169 అవుతుంది. సో ఇది మనకు వచ్చినటువంటి నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు దీంట్లోంచి ఇంకా మనం సింప్లిఫై చేయవచ్చు. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, మళ్ళీ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ టోటల్ ఎంత అనేది కూడా మనం చేయవచ్చు. సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ నెక్స్ట్ ఈ ఈక్వేషన్ ని మరింత మోడిఫై చేసి రాద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కెన్ బి రిటన్ యాజ్ 2x స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ మైనస్ టర్మ్ తో ఎక్స్ టర్మ్ ఉంది చూడండి, 2 ఇంటూ 7 ఎంత అవుతుంది 14 అవుతుంది, సో మైనస్ 14 ఇంటూ ఎక్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి రైట్ సైడ్ చూస్తే ఏముంది, మనకి ఎక్స్ స్క్వేర్ 14x తో పాటు 7 స్క్వేర్ ఉంది. 7 స్క్వేర్ అంటే మనకు తెలుసు 49, సో ప్లస్ 49. అలాగే ఈ 169 మనం లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ చేసినప్పుడు అన్ని ఒకవైపు ఉంటాయి కాబట్టి మైనస్ టర్మ్ అవుతుంది, మైనస్ 169 ఈక్వల్ టు 0. సో ఫైనల్ గా మనకు వచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముంది, ఇది ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఎక్స్ టర్మ్ ఈ రెండు ఇంకా మనం సింప్లిఫై చేయాలి. సో ఇట్ ఈస్ 2x స్క్వేర్ మైనస్ 14x, 49 మైనస్ 169 అంటే ఇక్కడ మైనస్ సింబల్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ సబ్ట్రాక్షన్ పూర్తి చేస్తే మనకి ఇది 169 లోంచి 49 మైనస్ చేస్తే మనకు వచ్చేది 120 అని చెప్పి తెలుస్తుంది. 120 ఈక్వల్ టు 0. సో టోటల్ గా ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని మరింత సింప్లిఫై చేయడం కోసం ఇక్కడ ఒకసారి కోఎఫిషియన్స్ అబ్జర్వ్ చేయండి. 2 మైనస్ 14 మైనస్ 120 అంటే అన్ని కూడా 2 కి మల్టిపుల్సే కాబట్టి టోటల్ గా ఈక్వేషన్ నుంచి 2 అనేది కామన్ ఫ్యాక్టర్ గా రాస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 7s ఆర్ 14 కాబట్టి ఇక్కడ 7x మైనస్ 2 60s ఆర్ 120 అవుతుంది కాబట్టి ఇక్కడ రాయాల్సింది 60 ఈక్వల్ టు 0. So finally we got the quadratic equation x square minus 7x minus 60 equal to 0 because 0 by 2 is always 0. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c రూపంలో ఇప్పుడు మనం సింప్లిఫై చేసి మార్చాం. ఇప్పుడు ఇందులో ఉన్న a b c ఒకసారి రఫ్ గా ఇక్కడ పక్కన ఐడెంటిఫై చేసుకుంటే a ప్లేస్ లో 1, b ప్లేస్ లో -7, c ప్లేస్ లో -60 ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, ప్రోడక్ట్ ac ని మల్టిప్లై చేయాలి. a ఇంటూ c మల్టిప్లై చేయాలి కాబట్టి ac అంటే ఇక్కడ చూడండి 1 తో మల్టిప్లై చేస్తే ఇదే వస్తుంది కనుక -60 అంటే 60 యొక్క ఫ్యాక్టర్స్ ఆలోచించాలి. 60 యొక్క ఫ్యాక్టర్స్ లో వేటిని సబ్ట్రాక్ట్ చేస్తే -7 వస్తుందో మనం చూడాలి. సబ్ట్రాక్ట్ అని ఎందుకు అంటున్నాం, ఇక్కడ ప్రోడక్ట్ లో మైనస్ వచ్చిందంటే 1 ప్లస్ 1 మైనస్ మనం తీసుకోవాలి. సో 60కి అనేక రకాల ఫ్యాక్టర్స్ మనకు ఉన్నాయి. వాటిలో 7 గ్యాప్ ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏవి అని మనం ఐడెంటిఫై చేస్తే ఇందులో కూడా మీకు ఐడియా రానప్పుడు చెప్పాను చాలా మంది స్టూడెంట్స్ ఈ విధంగా కనీసం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మీరు ఇలా పూర్తి చేసుకుంటే 2 టేబుల్ ఇక్కడ వరకు చూసి ఇక్కడ సపోజ్ 3 టేబుల్ 5 టైమ్స్ చూస్తే టోటల్ గా 60ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రూపంలో ఇలా రాయవచ్చు. ఇందులోంచి ఏ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ గ్యాప్ 7 వచ్చేలా వస్తుందని మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి 2 2s are 4, 4 3s are 12 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 12 రిమైనింగ్ మనకి 5. సో 60 కెన్ బి రిటన్ యాజ్ 12 ఇంటూ 5 అని మనకు తెలుస్తుంది. 12 కి 5 కి గ్యాప్ ఎంత ఉంది, 7 ఉంది. సో ఇక్కడ మనకి b -7 రప్పించాలంటే ఆ మైనస్ ని మనం దేనికి పెట్టవచ్చు, 12 కి ప్లస్ 5 కి తీసుకోవచ్చు. చూడండి రెండింటి సహాయంతో మనం 7 రప్పించాం, -12 + 5.
ఇట్ బికమ్స్ -7. ప్రోడక్ట్ -12 into 5 ఎంత అవుతుంది? -60 అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ లో మనం చేయగలిగింది ఏమిటి? ఇక్కడ x² తో పాటు ఈ మైనస్ ని అంటే 7x ని 2 భాగాలుగా స్ప్లిట్ చేయడం కోసం మైనస్ ని మనం పెద్ద నెంబర్ అయినటువంటి 12 కు రాస్తాం. సో -12x + 5x -60 బదులుగా కూడా ఈ 12 into 5 ని మనం మెన్షన్ చేయవచ్చు. సో 12 into 5 = 0. సో ఈ 4 టర్మ్స్ లో కామన్ ఫ్యాక్టర్ మళ్ళీ ఐడెంటిఫై చేస్తే x ఇస్ ద కామన్ ఫ్యాక్టర్ ఇన్ ద ఫస్ట్ 2 టర్మ్స్. సో రిమైనింగ్ x - 12 అవుతుంది. సో x into x - 12. సో ఈ రెండిట్లో చూడండి 5 ఇస్ ద కామన్ ఫ్యాక్టర్. సో +5 into x మైనస్ చూడండి 5 into 12 ఇక్కడ ఉంది కనుక 5 మనం బ్రాకెట్ బయట రాస్తాం, లోపల 12 ఉంటుంది, = 0. సో ఫైనల్ గా మనకి x - 12 into x + 5 = 0 అనేటువంటి లీనియర్ ఫ్యాక్టర్స్ ప్రోడక్ట్ ఇక్కడ వచ్చింది. x - 12 కామన్ తీస్తే రిమైనింగ్ x + 5. సో ఇండివిజువల్లీ వీటిని 0కి ఈక్వల్ చేస్తే 2 ఆప్షన్స్ కోసం x - 12 = 0 ఆర్ x + 5 = 0. సో దీని నుంచి కూడా x కి 2 రకాల ఆన్సర్స్ మనం రాబట్టవచ్చు. సో ఇక్కడైతే x = 12 అవుతుంది, ఇది x = -5 అవుతుంది. దీంట్లో అయితే 12, దీంట్లో అయితే -5 మనకు వస్తాయి. బట్ ఇక్కడ x అంటే ఏంటి? మనం తీసుకున్నటువంటి బేస్ ఈజ్ ఏ మెజర్మెంట్. బట్ మెజర్మెంట్ ఎప్పుడు కూడా నెగిటివ్ టర్మ్ ఉండకూడదు. అంటే ఒక సైడ్ అనేది వంటి కొలత ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండకూడదు. సో ఇక్కడ మనం అదే విషయం ఇక్కడ మెన్షన్ చేయవచ్చు. సో సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్, మనకి ఏ ట్రయాంగిల్ యొక్క సైడ్ అయినా షుడ్ బి పాజిటివ్. అంటే అది ఖచ్చితంగా పాజిటివ్ నెంబర్ అయి ఉండాలి, నెగిటివ్ నెంబర్ అయి ఉండకూడదు. మైనస్ లో మెజర్మెంట్స్ ఉండవు. సో దీన్ని బట్టి x కి 2 ఆప్షన్స్ లో ఒకటి మనం ఇంకా డిలీట్ చేయవచ్చు. ఏంటది? x = -5 అయితే ఛాన్స్ లేదు, అది ఈ కండిషన్ ఇక్కడ అప్లై అవ్వదు. సో ఓన్లీ x అంటే ఇంకా మనకి అంటే దేర్ఫోర్ x అంటే మనం దేన్ని అనుకున్నాం? ఇక్కడ అనుకున్నటువంటి బీసీనే x అనుకున్నాం. సో ఇక్కడ ఫైనల్ గా బీసీ వాల్యూ మనం ఈజీగా చెప్పవచ్చు. బీసీ ఎంత అంటే 12 సెంటీమీటర్స్ అని మనకు తెలుస్తుంది. బికాజ్ x ప్లేస్ లో 12 తీసుకుంటే బీసీ 12. ఇక రిమైనింగ్ ఏబి అంటే ఆల్టిట్యూడ్ ఉంది చూడండి. ఆల్టిట్యూడ్ అంటే మనం ఇక్కడ ఎంత రాస్తాం? ఏబి మీన్స్ x - 7 అంటే 12 లోంచి 7 మైనస్ చేయాలి కాబట్టి 12 - 7 చేస్తే వచ్చేది ఎంత? 5. సో 5 సెంటీమీటర్స్. అంటే ఇప్పుడు ఇచ్చిన 13 సెంటీమీటర్స్ తో పాటు ఈ రిమైనింగ్ 2 సైడ్స్ ఎంత వచ్చాయి? ఒకటి 12 సెంటీమీటర్స్. అది మనం పెట్టుకున్న నేమ్స్ ప్రకారం బీసీ బేస్ అయింది. ఆల్టిట్యూడ్ అని చెప్పేటువంటి ఏబి 12 కంటే 7 లెస్ దాన్ కాబట్టి 5 అయింది. సో ఫైనల్లీ మనం రాయగలిగినటువంటి కన్క్లూజన్ ఏమిటి? ద అదర్ 2 సైడ్స్ ఆర్ 12 సెంటీమీటర్స్ అండ్ 5 సెంటీమీటర్స్ అనేటువంటిది మనం మెన్షన్ చేయవచ్చు. సో దీంతో ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ మనకి పూర్తయింది. ఇక ఈ ఎక్సర్సైజ్ లో ఉన్నటువంటి లాస్ట్ ప్రాబ్లం మాత్రమే మిగిలింది. దాన్ని ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. సో ఎక్సర్సైజ్ లాస్ట్ ప్రాబ్లం నెంబర్ 6. A cottage industry makes a certain number of pottery articles in a day. It was observed on a particular day that the cost of production of each article in rupees was 3 more than twice the number of articles produced on that day. If the total cost of production on that day was 90 rupees, find the number of articles produced and the cost of each article. సో ఇక్కడ కాటేజ్ ఇండస్ట్రీ ఒక కుటీర పరిశ్రమ లాంటి తీసుకుంటే వాళ్ళు సర్టెన్ నెంబర్ ఆఫ్ పాటరీ ఆర్టికల్స్ అంటే ఒక నిర్దిష్ట సంఖ్యలో రోజుకి కొన్ని వస్తువుల్ని తయారు చేస్తూ ఉంటారు. అయితే ఒక పర్టికులర్ డే నాడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక రిలేషన్ ఇక్కడ ఇవ్వబడింది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ అంటే వాళ్ళు తయారు చేసిన ప్రతి వస్తువుకి అయ్యేటువంటి ఖర్చు అంటే దాన్ని ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు ఎలా ఉంది అంటే 3 more than 3 ఎక్కువగా ఉంది. దేనికంటే ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ దట్ డే. ఆ రోజు వాళ్ళు ఎన్ని ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేశారో అంటే ఎన్ని వస్తువులు తయారు చేశారో దాన్ని డబల్ చేసి ట్వైస్ చేసి దానికి 3 కలిపితే వచ్చే విధంగా ఉంది. అలాగే టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఆ రోజు తయారైనటువంటి వస్తువుల యొక్క మొత్తం ఖరీదు అన్ని వస్తువులు కలిపి వాళ్ళకైనటువంటి ఖర్చు 90 రూపీస్ అయితే దీన్ని బట్టి ఆ రోజు ఎన్ని వస్తువులు తయారు చేశారు అలాగే ఒక్కొక్క దానికి ఎంత ఖర్చు అయిందో మనం చెప్పాలి. సో దీన్ని ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రెండింటి మధ్య రిలేషన్ ఏమిటి? నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అలాగే కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్. సో దీనిలో ఒక దాన్ని మనం x తీసుకోవాలి కనుక ఈ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ని బట్టే తర్వాత డిపెండ్ అయ్యింది కాబట్టి ఈ వాల్యూని మనం x గా ముందు తీసుకుందాం. సో లెట్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఈక్వల్ టు x అంటే ఆ రోజు తయారు చేసినటువంటి వస్తువుల సంఖ్యని మనం ముందుగా x అనుకుందాం. సో దీన్ని x గా తీసుకుంటే కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ కూడా మనం రాయవచ్చు. ఎందువల్ల ఇక్కడ ఉంచోడు కదా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఎలా ఉండాలి రూపీస్ లో అంటే 3 more than twice the number of articles produced on that day. సో దాన్ని ఇక్కడ ఆ కండిషన్ ని మనం మెన్షన్ చేద్దాం. therefore కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి
3 మోర్ దెన్ అంటే 3 యాడ్ చేయాలి. దేనికి యాడ్ చేయాలి? ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అనేది మనం ఎక్స్ అనుకున్నాం, ట్వైస్ అంటే దాన్ని డబల్ చేయడం. సో ఇట్ ఈస్ 2x. 3 మోర్ దెన్ అంటే ప్లస్ 3 అనేది దానికి యాడ్ చేయాలి. సో టోటల్ గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఎంత అవుతుంది? 2x ప్లస్ 3 అవుతుంది. సో ఇదేమో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్, ఇదేమో కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్. వీటిని బట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చిన కండిషన్ మనకి టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆన్ దట్ డే వాజ్ 90 రూపీస్. దాన్ని మనం మెన్షన్ చేస్తే టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆన్ దట్ డే ఈక్వల్ టు 90 రూపీస్. సో ఈ 90ని దేనికి ఈక్వల్ చేయాలి? మనం ఆ రోజు తయారు చేసిన వస్తువుల సంఖ్య x, ఒక్కొక్క దాని కాస్ట్ 2x ప్లస్ 3. సో మొత్తం కాస్ట్ 90 రావాలి అంటే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇంటూ కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అవుతుందని మనకు తెలుసు. అంటే తయారు చేసిన వస్తువుల సంఖ్యతో ఒక్కొక్క దాని కాస్ట్ ని ఇంటూ చేస్తేనే కదా ఇక్కడ టోటల్ రావాలి. సో దీన్ని బట్టి నెక్స్ట్ ఈక్వేషన్ ఏం రావాలి? ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ 90కి సమానం అని మనకి ఇచ్చినట్టే. సో దీన్ని ఈక్వేషన్ గా మనం కన్వర్ట్ చేస్తే దేర్ ఫోర్ x ఇంటూ 2x ప్లస్ 3 షుడ్ బి ఈక్వల్ టు 90. మొత్తం రూపీస్ లో తీసుకున్నాం కాబట్టి ఈ 90 టోటల్ కాస్ట్ అవ్వాలంటే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇంటూ కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్, అంటే ఒక్కొక్క దాని కాస్ట్ ఇక్కడ ఉంది, దాన్ని ఎన్ని తయారు చేసామో అన్నిటితో మల్టిప్లై చేస్తే అది 90కి ఈక్వల్ అవ్వాలి. సో ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని మనకు కనిపిస్తుంది. దీన్ని మనం సాల్వ్ చేయడం ద్వారా x ఎంతో కనుక్కోవచ్చు. సో ఫస్ట్ ఈ ప్రోడక్ట్ మనం ఇంటూ చేస్తే x ఇంటూ 2x. సో x ఇంటూ 2x ఈజ్ 2x స్క్వేర్ ప్లస్ x ఇంటూ 3. x ఇంటూ 3 ఈజ్ 3x. సో ఈ 90ని కూడా మనం లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ 90 ఈక్వల్ టు 0. సో మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆటోమేటిక్ గా ఫామ్ అయింది. x స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అనే ఫార్మేట్ లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రావడం మనం గమనించవచ్చు. సో దీన్ని మనం సాల్వ్ చేయాలంటే ఇక్కడ a b c వాల్యూస్ ద్వారా ఫ్యాక్టరైజేషన్ చేస్తాం కనుక a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ c ఈజ్ ఈక్వల్ టు మైనస్ 90 అని మనకు క్లియర్ గా తెలుస్తుంది. సో ఇప్పుడు దీని ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ కూడా ఇక్కడే చూపించడానికి వీలుగా ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలి? a c యొక్క ప్రోడక్ట్ ఫైండ్ చేసి దాని ఫ్యాక్టర్స్ లో నుంచి బీని రాయాలి. సో ఇక్కడ a c ప్రోడక్ట్ ఎంత అనేది ఇక్కడ మనం ఇక్కడే చూద్దాం. సో ac ఈక్వల్ టు 2 ఇంటూ మైనస్ 90. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 290s are 180. సో మనం 180 యొక్క ఫ్యాక్టర్స్ లోంచి ఒక పెయిర్ ని సెలెక్ట్ చేసుకుని దాని సహాయంతో సబ్ట్రాక్షన్ ద్వారా 3ని రప్పించాలి. ఎందుకంటే ఇక్కడ b3. మరి అటువంటిప్పుడు అన్ని పేర్స్ అందరికి ఐడియా రావు కాబట్టి మీకు ఇంతకుముందే చెప్పినట్లు పెద్ద నెంబర్ వచ్చినప్పుడు అన్ని ఫ్యాక్టర్స్ మనకి రాయడానికి అనువుగా ఆ 180 అనే నెంబర్ని తీసుకుని ముందు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సపోజ్ 2 టేబుల్తో చేస్తే 90 టైమ్స్ అవుతుంది. మళ్ళీ 90లో 2 టేబుల్ 40 5 టైమ్స్ అవుతుంది. అండ్ 5 టేబుల్ దీంట్లో చూస్తే 9 టైమ్స్ అవుతుంది. నెక్స్ట్ 3 3s are 9. సో మనకి 180 అనే ఒక నెంబర్లో మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈ విధంగా వచ్చింది. 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 3. ఇలా రాసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే డిఫరెంట్ కాంబినేషన్స్ ని ఇందులోంచి మనం ఐడెంటిఫై చేయవచ్చు. 180 వచ్చే రకరకాల పేర్స్, అంటే ఇక్కడ 2 ఒక నెంబర్ అయితే మిగిలినంత ఒక నెంబర్ గా తీసుకోవచ్చు, లేదా 2 5s 10 ఒక నెంబర్ అయితే మిగిలింది ఒక నెంబర్, లేదా 5 3s 15 ఒక నెంబర్ అయితే మిగిలినంత ఒక నెంబర్. ఈ విధంగా డిఫరెంట్ పేర్స్ ట్రై చేస్తే వేటితో మనకి బి ఫామ్ అవుతుందో మనం గమనించాల్సి ఉంది. సో దానికోసం మనం ఏం చేద్దాం? ఇక్కడ ఉన్నటువంటి పేర్స్ లో మనకి ఇంటూ చేస్తే 180 వచ్చింది, బట్ మనకి ఇంటూ చేస్తే మైనస్ వచ్చిందంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ తీసుకోవాలి కనుక ఆ పేర్స్ లో సబ్ట్రాక్ట్ చేస్తే మిడిల్లో ఉన్న బి రావాలి, 3 రావాలి. ఇందులో ఎలా మనం పేర్ ని తీసుకుంటే సబ్ట్రాక్షన్ 3 అవుతుంది అంటే 3 గ్యాప్ లో ఎటువంటి నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలో మనం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 గ్యాప్ రావాలంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫస్ట్ 3 తీసుకున్నాం అనుకోండి, ఇది 20 అవుతుంది, ఇది 9 అవుతుంది, 3 గ్యాప్ రాదు. అలా కాకుండా మొదటి 2 తీసుకుంటే కూడా గ్యాప్ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్లుగా ఒకసారి అబ్జర్వ్ చేయండి, 5 ఇంటూ 3 అనేది ఒక నెంబర్ గా తీసుకుంటే ఇది 15, రిమైనింగ్ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఈక్వల్ టు 4 3s are 12. అంటే దీన్ని మనం ఇప్పుడు మరొక రీఅరేంజ్ చేసి రాస్తే ఇట్ ఈజ్ 15 ఇంటూ 12 గా కూడా 118 రాయవచ్చు అనేది ఈ పేర్స్ లోని రకరకాల కాంబినేషన్స్ తో మనం గమనించవచ్చు. ఈ పేరుని ఎందుకు రాసాం? 15 12 మధ్య గ్యాప్ మనకి కరెక్ట్ గా 3 ఉంది. అంటే మనకిచ్చినటువంటి ఈ బి అనేటువంటి వాల్యూని ఇప్పుడు మనం 15 మైనస్ 12 గా రాసుకోవచ్చు. బికాస్ ఇక్కడ బి అంటే ఎంత? 3 రావాలి అంటే 15 12 తీసుకోవాలి. మరి 180కి మైనస్ ఈక్వల్ కావాలి కాబట్టి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ తీసుకోవాలి. బట్ మనకి ఇక్కడ ప్లస్ 3 కావాలి కాబట్టి ప్లస్ ని 15కి మైనస్ ని 12కి తీసుకుని చేసాం. సో ఇది బి వాల్యూ. సో ఇప్పుడు టోటల్ గా ఇదంతా మనం రఫ్ గా కూడా చేయొచ్చు. ఈ ప్రాబ్లం లోనే చూపించడం జరిగింది. ఈ చేసినటువంటి ప్రాసెస్ అంతటిని ఆధారంగా చేసుకుని ఈ ఈక్వేషన్ మనం సాల్వ్ చేస్తాం. సో ఎంత టైం మనం ఒకసారి ఈ ఈక్వేషన్ రాసుకుందాం. ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² + 3x - 90 = 0.
సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా మనం చేసినందుకు ఈ మిడిల్ టర్మ్ ని ఎలా స్ప్లిట్ చేయాలో మనకు తెలిసింది. 3x అనే దాన్ని 2 parts గా మనం స్ప్లిట్ చేయాలి. దాని ప్లేస్ లో 3 బదులు 15 మైనస్ 12. సో ఇట్ ఈస్ 15x మైనస్ 12x ఇక్కడ రాయాలి. సో నెక్స్ట్ స్టెప్ లో 2x స్క్వేర్ ప్లస్ 15x మైనస్ 12x మైనస్ 90 ఈక్వల్ టు 0. సో ఈ విధంగా 15 కి ప్లస్ 12 కి మైనస్ వచ్చే విధంగా ఏదో ఒక ఆర్డర్ మనం రాయవచ్చు. సో ఇలా ఈ 4 టర్మ్స్ గా మనం దీన్ని కన్వర్ట్ చేసిన తర్వాత ఎవ్రీ 2 టర్మ్స్ లోంచి మనం కామన్ ఫ్యాక్టర్ ని బయటకు తీయాలి. సో ఈ ఫస్ట్ 2 లో మనం ఐడెంటిఫై చేస్తే ఓన్లీ x ఇస్ ద కామన్ ఫ్యాక్టర్ మనం చెప్పొచ్చు. సో x ఇంటూ ఇక్కడ ఎంత ఉండాలి, 2x ఉండాలి. 2x స్క్వేర్ ప్లస్ x ఇంటూ 15 ఈజ్ 15x. సో ఇట్ ఈస్ 15. సో ఇదే 2x ప్లస్ 15 బ్రాకెట్ మళ్ళీ వచ్చేలాగా వీటిలో కామన్ తీయాలి. దాన్ని బేస్ చేసుకుని కూడా మీకు ఏం కామన్ తీయాలో అర్థమైపోతుంది. 2x ఇంటూలో రావాలంటే ఇక్కడ చూడండి 2 పోగా రిమైనింగ్ 6 ఉంటుంది ఇంటూలో. అంటే 6 టేబుల్ అనేది రెండు చోట్ల కామన్ ఫ్యాక్టర్ గా మాక్సిమం HCF గా మనం ఐడెంటిఫై చేయవచ్చు. సో ఈ రెండిట్లోంచి కామన్ తీయవలసినటువంటి నెంబర్ ఎంత అంటే ఈ మైనస్ తో పాటు 6. ఇక్కడ స్టూడెంట్స్ 6 అని మనకి కొంచెం ఎక్కువ మందికి ఎలా వెంటనే ఐడియా వస్తుంది అన్నప్పుడు దీనికి హింట్, మనం ఎప్పుడు ఇక్కడ కరెక్ట్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ బ్రాకెట్ ఎంత వచ్చింది ఈ బ్రాకెట్ అదే వస్తుంది. కాబట్టి ఇక్కడ 2x మళ్ళీ రావాలి అంటే ఒకసారి ఇందులోంచి 2x అబ్జర్వ్ చేయండి. 12x లో 2x ఒక ఫ్యాక్టర్ గా తీసుకుంటే రిమైనింగ్ ఉండేది 6. సో ఆ 6 ని మనం కామన్ తీస్తాం. సో ఇక్కడ ఆటోమేటికల్లీ 2x వస్తుంది 6 ఇంటూ 2. నెక్స్ట్ ఇక్కడ 90 రావాలంటే మైనస్ 6 ని మైనస్ 90 రావాలంటే మైనస్ ఇంటూ ప్లస్ వేయాలి. సో హౌ మెనీ 6 ఆర్ 90 అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుంది. బట్ 90లో 6 మనకి డివిజన్ చేస్తే 15 టైమ్స్ క్యాన్సిల్ అవడం గమనించవచ్చు. సో ఇట్ ఈస్ ఆల్సో 15. సో సేమ్ బ్రాకెట్ రిపీటెడ్ 2x ప్లస్ 15 2x ప్లస్ 15. సో ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ లో 2x ప్లస్ 15 ని మళ్ళీ మనం కామన్ ఫ్యాక్టర్ గా తీయవచ్చు. సో 2x ప్లస్ 15 ఇంటూ రిమైనింగ్ x మైనస్ 6 ఈక్వల్ టు 0. సో ఈ విధంగా రెండు లీనియర్ ఫ్యాక్టర్స్ వచ్చిన తర్వాత ఇండివిజువల్లీ వాటిని 0కి ఈక్వల్ చేస్తే x కున్న రెండు ఆప్షన్స్ మనకు తెలుస్తాయి. 2x ప్లస్ 15 ఈక్వల్ టు 0 ఆర్ x మైనస్ 6 ఈక్వల్ టు 0. సో దీని నుంచి ఒక x వాల్యూ దీని నుంచి ఒక x వాల్యూ ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ ప్లస్ 15 మనం షిఫ్ట్ చేస్తే 2x is equal to minus 15. సో x is equal to minus 15/2 అని ఒక ఆన్సర్ వస్తుంది. బట్ ఇక్కడైతే ఈ 6 జస్ట్ షిఫ్ట్ అయితే మైనస్ ప్లస్ గా మారి x is equal to 6 అవుతుంది. అంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సొల్యూషన్లకి x కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. either x is 6 ఆర్ మైనస్ 15/2 ఏదైనా అవ్వచ్చు. కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రాబ్లంలో x అనుకున్న దేని అనే దాన్ని బట్టి ఈ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. x అనేది నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్, మనం తయారు చేసిన వస్తువుల సంఖ్య. ఇక్కడ ఎప్పుడైనా వస్తువుల సంఖ్య అనేది ఇలా పాజిటివ్ నెంబర్ ఉండొచ్చు తప్ప నెగిటివ్ నెంబర్ అసలు ఉండకూడదు. అంటే మైనస్ 15/2 వస్తువులు తయారు చేసామనే మాట మీనింగ్లెస్ గా ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అనేవి ఎప్పుడు కూడా పాజిటివ్ అంటే ఇంకా చెప్పాలంటే క్లియర్లీ న్యాచురల్ నెంబర్ మాత్రమే అయి ఉండాలి. అది నెగిటివ్ అయితే ఉండకూడదు. సో అదే విషయం మనం రాయాలి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ బికాజ్ మనకి x అంటేనే నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ కాబట్టి ఆ మ్యాట్రిక్ మెన్షన్ చేస్తున్నాం. సో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే x షుడ్ నాట్ బి నెగిటివ్, అంటే అది ఖచ్చితంగా మైనస్ నెంబర్ అయితే ఉండకూడదు. సో నెగిటివ్ అంటానికి షార్ట్ కట్ ఇది రాస్తున్నాను. సో నెగిటివ్ నెంబర్ ని తీసుకోకూడదు. ఇది ఒక వాల్యూ ఒక నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఏదైనా సరే నెగిటివ్ నెంబర్ ఉండదు. సో మైనస్ 15/2 ఐటమ్స్ ఉండవు కాబట్టి ఇంకా రిమైనింగ్ మనకు ఉన్నది కేవలం 6. దేర్ఫోర్ ఇక్కడ ఫైనల్ గా మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సింది x ఈజ్ ఈక్వల్ టు 6 మాత్రమే. ఎప్పుడైతే x అనేది 6 అవుతుందో ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది కూడా మనం ఆటోమేటిక్ గా చెప్పవచ్చు. x 6 అయినప్పుడు ఇది ఆర్టికల్స్ వచ్చింది. మరి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత 2x ప్లస్ 3. సో దీని నుంచే మనం నెక్స్ట్ స్టెప్ కంటిన్యూ చేస్తే 2x ప్లస్ 3 ఎంత అవుతుందో కూడా ఇక్కడే చెప్పవచ్చు. 2x ప్లస్ 3 అంటే 2 ఇంటూ 6 ప్లస్ 3 బికాస్ ఇక్కడ ఈ కండిషనే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ వాజ్ 3 more than twice the number of articles. అంటే 3 యాడ్ చేయాలి దేనికి ట్వైస్ కి. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ 6 తయారు చేస్తే వాటి డబల్ చేసి 3 యాడ్ చేయాలి. సో 2 6 ఆర్ 12 కాబట్టి ఇక్కడ 12 ప్లస్ 3 టోటల్లీ ఇక్కడ వచ్చేది మనకి 15. అంటే x వాల్యూ ఏమో 6 మనం అనుకున్నవి, కాస్ట్ ఆఫ్ ఆర్టికల్ 2x ప్లస్ 3 వాల్యూ ఏమో 15 అవుతుంది. ఎందుకంటే మనం అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలంటే ఈ రెండు చెప్పాలి. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఎన్ని అంటే అది x. సో 6 ఆర్టికల్స్. కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఎంత అంటే అది రూపీస్ లో చెప్పాలంటే ఇక్కడ వచ్చినటువంటి 15 రూపీస్. సో అదే మనం కన్క్లూజన్ గా రాయవచ్చు. సో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ మనకి అక్కడ ఉన్నటువంటి కాస్ట్, ఈ ఆర్టికల్ యొక్క ఒక్కొక్క దాని కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఈక్వల్ టు 15 రూపీస్ గా మనం మెన్షన్ చేయవచ్చు. సో ఇది ఈ ప్రాబ్లం యొక్క టోటల్ సొల్యూషన్. సో దీంతో మనకి ఎక్సర్సైజ్ 4.2 అనేది
కంప్లీట్ అవ్వడం గమనించవచ్చు. సో ఈ వీడియోలో చెప్పదలుచుకున్న పార్ట్తో మనకి ఎక్సర్సైజ్ 4.2 కంప్లీట్ అయింది. తర్వాత టాపిక్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూస్తాం. సో మనకి డిస్క్రిప్షన్లో ఈ ప్రీవియస్ చాప్టర్ యొక్క టాపిక్స్ కానీ డీటెయిల్స్ లింక్స్ ఇవ్వబడ్డాయి. సో దానిలో ఓల్డ్ టాపిక్స్ని రెఫర్ చేయవచ్చు. టు గెట్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, like and share the videos to encourage this attempt, and express your valuable opinion in the comment box. సో వీడియోని లైక్ చేయడం, ఇతరులకు షేర్ చేయడం, వీడియోపై మీ కామెంట్ తప్పనిసరిగా మీ ఒపీనియన్ తెలియజేయడం, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు చేయడం అనేది మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.